వేణుస్వామి నయనతారకి గురువు కుజుడు వ్యయంలో ఉన్నారు. పెళ్లి అనేది అచ్చిరాదు, అంటే పెళ్లి చేసుకోగానే ఏదో ప్రాబ్లం వస్తుంది ఆమెకు. జ్యోతిష్కుడు వేణుస్వామి ఆయన ఏం చెప్తే అది సంచలనం. ఎక్కువగా సెలబ్రిటీల పర్సనల్ విషయాలపై జోస్యం చెప్తూ ఉంటాడు. యోగము అంటే పెళ్లి అవ్వడము ముఖ్యం కాదు కదా, అది తప్పు కదా. ఈ జనరేషన్ అమ్మాయిలు చేసే తప్ప పెళ్లి అయిన తర్వాత డివోర్స్ అవ్వడం. తాజాగా ఆయన చెప్పిన మాటలు మరోసారి నిజమయ్యేలా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం చెప్పాడు తెలుసుకుందాం పదండి. భార్యాభర్తల మధ్యన గ్యాప్ రావడం, విడిపోవడం చాలా ఉన్నాయి కదా. వేణుస్వామి ఆ మధ్య కాలంలో ఏం చెప్పినా అదే జరగడంతో ఆయన తన జ్యోతిష్యం ద్వారా చాలా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఈ విషయాలు కొంతమంది నమ్మితే మరికొంతమంది నమ్మరనే విషయం కూడా మనకు తెలుసు. మరీ ముఖ్యంగా సమంత నాగచైతన్య విషయంలో చెప్పిన జోస్యం నిజం కావడంతో ఈయనకు మరింత పాపులారిటీ వచ్చింది. సమంత నాగచైతన్య విడాకుల తరువాతే వేణుస్వామి వెలుగులోకి వచ్చాడు. వేణుస్వామి చేత పూజలు చేయించుకున్న హీరోయిన్లందరూ స్టార్డమ్ రావడంతో ఈయన కూడా చాలా మందికి నమ్మకం కలిగించాడు. ఈయన బయటపెట్టే సంచలన విషయాల కోసం చాలా మంది యూట్యూబర్లు కూడా ఆయనను ఇంటర్వ్యూలు చేస్తూ మరింత ఫేమస్ అవుతారు. అలా ఎన్నో ఇంటర్వ్యూల్లో హీరోయిన్లకు సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించి ఎన్నో సంచలన విషయాలు బయటపెట్టి పాపులర్ అయ్యాడు. ఇప్పటికే ప్రభాస్, నాగచైతన్య, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, నయనతార, రష్మిక మందన, అల్లు అర్జున్, ఎన్టీఆర్, అఖిల్, అనుష్క ఇలా ఎంతో మంది హీరోయిన్ల జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో నయనతార గురించి మాట్లాడుతూ నయనతార పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా విడాకులు అవుతాయని చెప్పాడు. ఆమెను పెళ్లి చేసుకుంటే పెళ్లైన తరువాత ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వెల్లడించాడు. చివరికి భర్తతో కలిసి ఉండక విడాకులు తీసుకుంటుందని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. వేణుస్వామి అప్పుడు చేసిన విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ అప్పట్లో నయన్ అభిమానులైతే ఆయన్ని బండబూతులు తిట్టారు. శుభమాని పెళ్లి చేసుకుంటుంటే ఇలాంటి మాటలు అవసరమా అంటూ ఫైర్ అయ్యారు. కానీ వేణుస్వామి మాత్రం జోస్యం చెప్పడం ఆపలేదు. నయనతార పెళ్లయ్యాక ఆమె చాలా వివాదాల్లో చిక్కుకుంది. పెళ్లైన తరువాత తిరుమల మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరిగింది అనే ఒక వివాదంలో చిక్కుకోగా, అలాగే కవల పిల్లల విషయంలో కూడా సరోగసి పద్ధతి ద్వారా సమస్యలు తలెత్తాయి. ఇటీవల ఆమె నటించిన అన్నపూర్ణి అనే మూవీ వల్ల కూడా నయనతార వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలుసు. కొంతమంది హిందువులైతే ఈమెపై కేసు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా నయనతార భర్త విఘ్నేష్ శివన్ కూడా తన దర్శకత్వం వహిస్తున్న ఎల్ఐసి అనే సినిమా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈయనకు ఎల్ఐసి సంస్థ నుంచి లీగల్గా నోటీసులు వచ్చాయి. ఎల్ఐసి టైటిల్ పెట్టడం వల్ల ఈయన వివాదంలో చిక్కున్నారు. ఇలా పెళ్లిన తరువాత తరచూ వీళ్ళిద్దరూ ఏదో ఒక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీంతో వీరి పెళ్లి తర్వాత చిక్కుల్లో పడతారని, చివరికి విడాకులు తీసుకుంటారని వేణుస్వామి చెప్పింది జరుగుతుందని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.